హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో మేము మీకు 6 అమేజింగ్ వెహికల్స్ అయితే చూపిస్తాము. వీటిని మీరు చూస్తే షాక్ అవుతారు. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, యూబోట్ వర్క్స్ సబ్మెరియన్. ఈ సబ్మెరియన్ ని ఈజీ అండ్ సేఫ్టీ జర్నీ కోసం తయారు చేశారు. ఈ డిఫరెంట్ మిషన్ ని అంటార్టికా సముద్రంలో డ్రైవింగ్ కోసం యూజ్ చేశారు. దీంట్లో ఈజీగా 3 మెంబర్స్ వెళ్ళవచ్చు. ఇది వాటర్ లో 3000 మీటర్ల వరకు కిందికైతే వెళ్తుంది. ఈ సబ్మెరియన్ వాటర్ లోపల ప్రెజర్ ని తట్టుకునే లిథియం అయన్ బ్యాటరీస్ ఉంటాయి. ఈ సబ్మెరియన్ అయితే మీకు సేఫ్ గా సముద్రంలోని బ్యూటిఫుల్ వ్యూ ని ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఈ సబ్మెరియన్ ప్రపంచంలోని అండర్ వాటర్ రీసెర్చ్ కి మరియు ఎక్స్ప్లోరర్ కి అలాగే డీప్ వాటర్ లోని మూవీస్ తీయడానికి యూజ్ అవుతుంది. నెంబర్ 2, సెగ్వే ప్రాజెక్ట్ పూమా. జనరల్ మోటార్స్ మరియు సెగ్వే యొక్క కొలాబరేషన్ ప్రాజెక్ట్ పూమా లాంటి వెహికల్స్ ని ఇన్విటేట్ చేసింది. ఇదొక మోడర్న్ పర్సనల్ వెహికల్. దీంట్లో సెగ్వే స్కూటర్ యొక్క ఆటోనమస్ డ్రైవింగ్ టెక్నాలజీ ఉంది. ఈ ఎలక్ట్రికల్ వెహికల్ ని రాబోయే మోడర్న్ కాలం గురించి ఆలోచించి తయారు చేశారు. ఈ వెహికల్ అయితే మీడియం సైజ్ లో ఉంటుంది. ఇది ఒక సింగిల్ ఛార్జింగ్ తో 35 km/h అయితే స్పీడ్ వెళ్తుంది. ఈ వెహికల్ లో వీల్స్ కోసం 2 ఎలక్ట్రికల్ మోటార్స్ అయితే ఉన్నాయి. ఈ వెహికల్ అయితే సెగ్వే స్కూటర్ లాగానే బ్యాలెన్సింగ్ చేసే టెక్నాలజీని యూజ్ చేశారు. దీంట్లో వీల్స్ యొక్క ఇంకొక సెట్ కూడా పనిచేస్తుంది. ఫ్యూచర్ లో పూమా ఇలాంటివి చాలా వెహికల్స్ అయితే తయారు చేస్తుంది. అవి కూడా అసిస్టెంట్ లింక్ తో నడుస్తాయి. నెంబర్ 3, రిన్స్పీడ్ ఓఎస్ఎస్. రిన్స్పీడ్ ఓఎస్ఎస్ వెహికల్ ఒకే టైంలో ట్రావెలింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ గా 2 విధాలుగా యూజ్ అవుతుంది. డిస్ట్రాక్షన్ నుండి కాపాడుకోవడానికి ఒకవేళ డ్రైవింగ్ లో అలసిపోతే రింగ్ స్పీడ్ లో ఆటోమేటిక్ డ్రైవింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. రింగ్ స్పీడ్ యొక్క ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ లోపల ఒక కీబోర్డ్ మరియు ఒక చిన్న గార్డెన్ రిలాక్సింగ్ చైర్ అలాగే ఒక టీవీ మరియు ఒక టేబుల్ అయితే ఉంటుంది. దాంతోపాటు దీని మీద సోలార్ బ్యాటరీ అయితే ఉంటుంది. దీనివల్ల వెహికల్ లోపల ఎంటర్టైన్మెంట్ కోసం పవర్ అయితే ఉంటుంది. ఇది ఆటోమేటిక్ కంట్రోల్ చేస్తూ దీని వెనక వస్తున్న వెహికల్స్ అయితే ఇది ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటుంది. నెంబర్ 4, దుహాన్ మెక్సికో ఐ ట్యాంక్ ఒక ఇన్నోవేటెడ్ 3 వీల్స్ మిషన్. దీన్ని తయారు చేసింది కార్తిక్ రామ్. ఈ వెహికల్ బెటర్ గా బ్యాలెన్స్ చేస్తూ అమెరికా గ్రాడియన్ సేఫ్టీలో ప్రూవ్ చేసుకుంది. దీని మోటార్స్ అయితే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి. ఈ కారణం వల్లనే ఈ వెహికల్ ఇప్పుడు ఎక్కువగా ప్యాసింజర్ లోడ్ ని తట్టుకుంటుంది. ఈ వెహికల్ లో ఎక్కువగా కెపాసిటీ ఉన్న లిథియం అయన్ బ్యాటరీస్ ని యూజ్ చేశారు. మరియు దీంట్లో ఒక iOS మరియు ఆండ్రాయిడ్ యాప్ తో డ్రైవింగ్ కి డాష్ బోర్డ్ అయితే ఇచ్చారు. ఈ ఐ ట్యాంక్ వెహికల్ ఎక్కువగా లోడింగ్ డ్రైవింగ్ కి యూజ్ అవుతుంది. ఇదైతే సింగిల్ ఛార్జ్ తో ఇంచుమించు 100 km వరకు అయితే వెళ్తుంది. ఈ డిఫరెంట్ మరియు అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెహికల్ మెయింటెనెన్స్ లో దానికదే టూల్స్ మరియు ఇంట్రడక్షన్ తో వస్తుంది. నెంబర్ 5, రిన్స్పీడ్ స్నాప్. ఈ వెహికల్ ఒక సాధారణమైన వెహికల్ కాదు. మీకు ఎటువంటి డౌట్ లేకుండా ఇది ఒక ఫ్యూచర్ వెహికల్ గా అనిపిస్తుంది. దీని ఒక స్వీడిష్ కంపెనీ తయారు చేసింది. ఈ వెహికల్ సెన్సార్స్ మరియు చాలా అడ్వాన్స్డ్ నావిగేషన్ సిస్టమ్ తో వస్తుంది. ఇది మీ ట్రావెలింగ్ ని ఎంజాయ్ గా చేస్తుంది. దీంట్లో మీరు వెళ్లాల్సిన ప్లేస్ ని సెట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత రిలాక్స్ గా కూర్చొని వెహికల్ లోపల నుండి బయటికి చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు. ఈ రిన్స్పీడ్ స్నాప్ ఒక ట్రాన్స్ఫార్మర్ లాగా యూజ్ అవుతుంది. దీని లోపల 2 కాంపోనెంట్స్ అయితే ఉంటాయి. ఒక స్కేట్ బోర్డ్ ప్లాట్ఫామ్, ఇంకొకటి పోర్ట్ మోడల్. ఈ వెహికల్ కి పవర్ ఇవ్వడం కోసం ZF ఎలక్ట్రానిక్ మోటార్ ని యూజ్ చేస్తారు. ఇది 38 నుండి 69 రేంజ్ లో పవర్ అయితే ఇస్తుంది. మరియు మాక్సిమం స్పీడ్ 50 km/h అయితే ఉంటుంది. ఒక సింగిల్ ఛార్జ్ లో ఈ వెహికల్ అయితే 60 మైళ్ళ దూరం అయితే వెళ్తుంది. నెంబర్ 6, ఎక్స్మోస్ 1. ఎక్స్మోస్ 1 ని డోలార్నా యూనివర్సిటీకి చెందిన ఒక స్టూడెంట్ గ్రూప్ తో తయారు చేయబడిన ప్రాజెక్ట్. వాళ్ళు ఒక ఎఫిషియెంట్ వెహికల్ ని తయారు చేయాలనుకున్నారు. ఈ వెహికల్ ని ఒక డాల్స్ ఫ్లో ఎలక్ట్రికల్ కాంపిటీషన్ లో చాలా టెస్టులు చేశారు. ఈ వెహికల్ అల్యూమినియం తో తయారు చేయడం వల్ల లైట్ వెయిట్ గా మరియు చాలా స్పీడ్ గా వెళ్తుంది. దీంట్లో పవర్ 12 వాట్స్ మరియు 4 బ్యాటరీస్ అయితే ఉన్నాయి. ఇది ఒక 500 వాట్స్ ఎలక్ట్రికల్ మోటార్ కంటే చాలా తక్కువ. కానీ దీని స్పీడ్ అయితే 30 minutes లో ఇంచుమించు 2 మైళ్ళ వరకు అయితే వెళ్తుంది. ఈ వెహికల్ మీకు నచ్చితే మా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.